హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురినండి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అండ్ ఈజీగా 5 నిమిషాలలో ఇన్స్టెంట్గా మలై లడ్డూని చేసుకుందామండి. మలై లడ్డూని ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేలా చేసుకుందామా? మలై లడ్డూని చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. అందులో మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే మలై లడ్డూని చేసుకుందాం. అందుకు కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో 10 జీడిపప్పుల్ని వేసుకొని గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ జీడిపప్పుల్ని ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. అలాగే మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ద్రాక్షని వేసుకొని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోనికి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 1/2 కప్పు నెయ్యిని వేసుకొని కరిగించి పక్కన పెట్టండి. దాని తర్వాత పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3/4 కప్పు చక్కెరని వేసుకోవాలి. దాని తర్వాత 2 యాలకుల్ని కూడా వేసి పౌడర్లా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు నిండుగా పాలపొడిని వేసుకోండి. ఇక్కడ మీరు ఏ బ్రాండ్ పాలపొడినైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎవ్రీడే మిల్క్ పౌడర్ని తీసుకున్నానండి. ఇలా మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఇలా చిన్న పలుకులుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఫ్రై చేసుకున్న ద్రాక్షని కూడా వేసుకోవాలి. మనం ముందుగా కరిగించి పెట్టుకున్న నెయ్యిని కూడా పోసుకోవాలి. ఇలా అన్ని పదార్థాలంతా వేసుకొని ఒక స్పూన్ తీసుకొని అన్ని ఐటమ్స్ అంతా ఈక్వల్గా సమానంగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లడ్డూలు చేసుకోవడానికి ముందుగా మనం చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పిండిని తీసుకొని బాగా ఒత్తుకుంటూ లడ్డూలు లాగా చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా 5 నిమిషాలలో త్వరగా చేసుకునే మలై లడ్డూలు రెడీ. మా పిల్లలైతే ఈ మలై లడ్డూని చాలా ఇష్టపడతారు. ఈ టిప్స్తో కనుక మీరు చేసుకుంటే మలై లడ్డూలు అనేది 1 వారం వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ఫంక్షన్స్కి, బర్త్డే పార్టీస్కి స్వీట్ రెసిపీస్ త్వరగా అవ్వాలనుకుంటే ఇలా మలై లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. బాయ్.